ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ వాటికి సాక్ష్యాలేంటి? ఆ సాక్ష్యాలన్నీ చూపించడానికి నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అమ్మమ్మగారు. బావని నిర్దోషిగా నిరూపిస్తాను. మన కుటుంబం పరువు పోకుండా, నింద పడకుండా నేను కాపాడుకుంటాను. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి. అవునానమ్మా, అన్నయ్య తప్పు చేశాడనగానే మనందరం నమ్మాం. అదే పున్నమి అన్నయ్య తప్పు చేయలేదని చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు? నానమ్మగారు, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, తెలిసి నేనే తప్పు చేయలేదు. సరే, ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయితో అక్రమ సంబంధం ఉందని చెప్తున్నావు కాబట్టి అది నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. కానీ ఆ వంకతో నన్ను మోసం చేయాలని చూశారో, అబద్ధం చెప్పిన మిమ్మల్ని కూడా క్షమించను. అలాగే అమ్మమ్మగారు, మాకు అవకాశం ఇచ్చారు, అంతే చాలు. త్వరలోనే నిజమేంటో నిరూపిస్తాను. నిజమేంటో తెలిసేదాకా ఎవరూ వాడిని నిందించకండి. అమ్మా, రాత్రంతా నీకు గంటకి ఐ డ్రాప్స్ వెయ్యాలంట. అలా కనుక ఐ డ్రాప్స్ వెయ్యకపోతే నీ చూపు మందగించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే ఒక్క రోజంటే మేలుకొని ఐ డ్రాప్స్ వేస్తామమ్మమ్మా. ప్రతిరోజు ఇలా గంటకి ఐ డ్రాప్స్ వేయాలంటే కష్టం కదా. గుండె నిండా ప్రేముంటే గంటకేంటి, నిమిషానికి కూడా మనం మేల్కోవచ్చు, మనం ప్రేమించే వాళ్ళకి సేవ చేసుకోవచ్చు. మాటలు చెప్పినంత తేలికేం కాదు గంటకు లేచి సర్వీస్ చేయడం అంటే. మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు, మనకి పాలిచ్చే అమ్మ అలసిపోయి పడుకున్నప్పుడు మనల్ని లాలించేదెవరో తెలుసా? అమ్మమ్మగారు, నానమ్మగారులే. అసలు కంటే కొసరు ముద్దని, కూతురు బిడ్డల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది అమ్మమ్మలే. అలాంటి అమ్మమ్మకి కష్టం వచ్చినప్పుడు మనవరాలు కాకపోతే మరెవరు సేవలు చేస్తారు? అయినా నేనిది సేవ అనుకోను. అమ్మమ్మగారి రుణం తీర్చుకోవడానికి ఇదొక అవకాశం అనుకుంటాను. అబ్బో, దిగొచ్చిందండి పెద్ద మనవరాలు. ఆవిడేదో నీకు నిజంగా అమ్మమ్మైనట్టు, నువ్వేమో ఆవిడ గారికి నిజంగా మనోరాలైనట్టు తెగ ప్రేమలు కురిపిస్తూ తెగ నటిస్తున్నావమ్మా. పున్నమి అన్న దాంట్లో తప్పే ఉంది కళావతి. తను చెప్పింది అక్షరాల నిజం. తన మనసులో మాట తను చెప్పింది, మీ మనసులో మాట మీరు చెబుతున్నారు. నా కోసం ఎవరూ నిద్ర మానుకొని సేవలు చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి పడుకోండి. నిజానికి రాత్రంతా మేల్కొని గంటకి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేద్దామనే ఉందమ్మా. కాకపోతే నా ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. నిద్రపోకపోతే నాకు కడుపు నొప్పి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఎంత ప్రాబ్లం చెప్పు? ఈ సోదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి పడుకోపో. పదవే, నిద్ర వస్తుంది. అమ్మమ్మ జాగ్రత్త, నేను మధ్యలో వచ్చి వెళ్తుంటాలే. దేనికి? నేను బతుకున్నానా చచ్చానా? అబ్బా చ, ఏంటమ్మమ్మ మాటలు? పున్నమి నిద్రపోతుందో మేలుకొని సర్వీస్ చేస్తుందో చూడటానికి వస్తుంటాలే నేను. ఓ, నన్ను చెక్ చేయడానికి మేల్కుంటావు కానీ అమ్మమ్మగారి కోసం మేల్కోవన్నమాట. ఎందుకు మేల్కోను? ఈ రోజు నువ్వు చేయి, రేపు నేను చేస్తాను. ఏమిటి చేసేది? చింతాకు పచ్చడా? వెళ్ళి
పడుకోండి. పద శృతి, ఇక్కడ అమ్మకి సేవలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పద. అమ్మమ్మ గారు, వద్దమ్మా, నేనే తింటానులే. ఆ ప్లేట్ లైవ్. ఏ అమ్మమ్మా, ఇదే స్థానంలో మీ మనవరాలుంటే వద్దంటారా? అవునులేండి, ఎంతైనా నేను పరాయిదాన్ని కదా, మనవరాలను ఎలా అవుతాను? మీరే తినండి. తినండి. నువ్వే తినిపించమ్మా. హా? ఆ, నేనేనా? మరి ఏడవకూడదు. అమ్మమ్మా, 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 ఏడవకూడదు. హ్మ్? అయ్యో, ఇంకొంచెం తాగండి. పర్లేదా? మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? అయ్యయ్యో, నేను తినిపించేదాన్ని కదమ్మా, నీకెందుకు శ్రమ? అత్తయ్య, అమ్మమ్మ గారికి సేవ చేయడం శ్రమ ఎలా అవుతుంది? నాకేం ప్రాబ్లం లేదు. నిజమే అనుకో. సర్లేమ్మా, భోజనం అయ్యాక నువ్వు వెళ్ళి పడుకో. అత్తయ్య గారికి నైట్ అంతా ఐ డ్రాప్స్ నేను వేస్తాను. అయ్యో వద్దత్తయ్య, పగలంతా ఇంటి పని మొత్తం చేసి అలసిపోయి ఉంటారు కదా, మళ్ళీ రాత్రంతా మేల్కొంటే కష్టంగా ఉంటుంది. ఈ రాత్రికి అమ్మమ్మ గారితో పాటుగా నేనుంటాను. ఐ డ్రాప్స్ కూడా నేనే వేస్తాను. అది కాదమ్మా. అత్తయ్య ప్లీజ్, రాత్రంతా అమ్మమ్మ గారితో గడిపే అవకాశం నాకు దొరికింది, దయచేసి కాదనకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.